విహారీ ఇంటి బయట కార్ దగ్గర నించొని లక్ష్మి కనిపించట్లేదని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పండు అక్కడికి వచ్చి, బాబు లక్ష్మమ్మ రూమ్ చదువుతూ ఉంటే నాకు ఈ లెటర్ దొరికింది అని ఇవ్వడంతో విహారీ ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. కనకం రాయున్నది ఏమనగా, నాకు ఇదే నా చివరి ఉత్తరం అని ఏదో సంథింగ్ అట్లా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నా కోసం ఎవరు వెతకకండి అని రాసి ఉంటుంది. ఇంకా అది చదివి విహారీ చాలా బాధపడుతూ మందు బాటిల్ని తీసి దించకుండా తాగుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే విహారీ పిచ్చివాడిలాగా జుట్టంతా చెదిరిపోయి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే, రే విహారీ ఏంట్రా, అది కనిపించకపోతే నువ్వెందుకురా ఇలా పిచ్చివాళ్ళ తయారయ్యావు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. మాట్లాడుతుంటే చెప్పకుండా వెళ్తున్నావేంట్రా అని అంబిక కూడా అంటూ ఉంటుంది. ఇంకా దాంతో సహస్ర, ఒక్క నిమిషం ఆగు బావా అనడంతో విహారీ ఆగిపోతాడు. అది ఎవడో దొరికితే మంచిగా నీకన్నా ఎక్కువ డబ్బున్నవాడు దొరికితే వాడితో వెళ్ళిపోయి ఉంటుంది బావా, దానికోసం ఎందుకు నువ్వు ఇంతలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు ఇందులో పిచ్చివాడిలా తిరుగుతున్నావు, ఇదంతా నాకు నచ్చట్లేదు బావా అని అంటూ ఉంటే, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు సహస్ర, నోర్మి అంటూ విహారీ సహస్ర మీదకి చేయెత్తుతూ ఉంటాడు. ఇంకా దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడేది చాలా తప్పు, లక్ష్మి గురించి అలా మాట్లాడకు అని విహారీ అంటూ ఉంటే ఇంకా సహస్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది.